నాటకం ఎలా ఉంది, అసలు మీరు ఏ విధంగా ఫీల్ అవుతున్నారు? ఇప్పుడు అవుతున్నది మాయాబజార్ నాటకం అండి. అంటే నాటకం చూస్తున్న చెప్పు కూడా కొంచెం నేను స్టార్ట్ అయిన దగ్గర ఇంతవరకు థియేటర్లో ఉన్నా. ఎలా ఉందంటే ఒక బాహుబలి సెట్టింగ్స్, ఒక సినిమాకి ఎక్కడ తక్కువగా తీసిపోదు అన్నట్టుగా చాలా అద్భుతంగా అయితే ఒక నాటకం ఉందండి. ఇంకా ఈ రోజు నేను చూసిన తర్వాత అనిపిస్తుంది, మళ్ళీ రేపు కూడా మళ్ళీ నేను భక్త ప్రహ్లాద నాటకానికి రావాలనే ఒక గొప్ప ఫీల్ నాకు వచ్చింది. ఆడిటోరియం అయితే ఫుల్ అయింది. నాకు తెలిసి ఇది సినిమాల కన్నా ఎక్కువ ఇప్పుడు పెరుగుతున్న యువతకు కానీ పిల్లలకు కానీ సినిమాల కన్నా ఎక్కువగా ఈ నాటక రంగాన్ని వాళ్ళకి పరిచయం చేస్తే సినిమాలో కట్స్ ఉంటాయి, సెట్టింగ్స్ ఉంటాయి, కటింగ్స్ ఉంటాయి. కానీ నాటకంలో ఆ కటింగ్స్ కానీ సెట్టింగ్స్ కానీ ఏమన్నా ఒకసారి ప్రాపర్టీ వేస్తే, ఒకసారి డైలాగ్ చెప్పాలని స్టేజ్ మీదకి వస్తే ఆ స్టేజ్కి అది కంటిన్యూ అయిపోవాలి. అద్భుతంగా ఉన్న నాటకం అయితే మాత్రం నిజంగా మళ్ళీ మళ్ళీ చూడాలనే ఫీల్ అయితే మాకు అనిపిస్తుంది. రేపు కూడా మళ్ళీ మీ నాటకానికి రావడానికి ప్రయత్నం చేస్తాం కుటుంబ సభ్యుతంగా. నాతో ఇప్పుడు మీరందరూ కూడా కుటుంబ సభ్యుతంగా పిల్లల్ని కూడా తీసుకొని వస్తే అద్భుతంగా ఉన్న నాటకం. మీరు కూడా అందరూ రండి, తప్పనిసరిగా వచ్చి ఈ నాటకాన్ని తినిపించండి. సార్ ఇంకోటి చెప్పండి, ఎంతవరకు మీరు ఎన్నో నాటకాలు మీరు చూస్తుంటారు, వాటన్నిటిలో ఇది ఏ విధంగా ప్రత్యేకంగా ఉంది? అంటే ఇక్కడ నాటకం అనే దానికి ఒకదానికి ఒకటి తీట అనమాట. ఈరోజు నాటికి ఒక రకంగా ఉంటే నాటకం ఒక రకంగా ఉంటే అసలు నాటకం అనేది ఏంటంటే సినిమాని మించనమాట. బేసిక్గా సినిమా అనే దాంట్లో ఫ్లాప్ హిట్ ఉంటాయి. ఒక సినిమా బాగుంది, ఒక సినిమా బాగాలేదు, ఒక సినిమా కలెక్షన్ వచ్చింది, ఒక సినిమా కలెక్షన్ రాలేదు. కానీ నాటకానికి అదేం లేదు. కలెక్షన్ రావడం కానీ రాకపోవడం ఉంటుంది. నాటకం వేసినా ఒకేటే అనమాట అండి. అద్భుతంగా ఉంటాయి అనమాట డైస్ మీద. అదే దానికి హిట్ ఆఫ్ ఫ్లాప్ అనేది ఇది బాగుంది అది బాగుంది అది మాత్రం చెప్పలేము అనమాట. ఏ నాటకేసినా అద్భుతంగా ఉంటుంది అనమాట. అంటే మిగతా వాటి మీద ఇది ఏ విధంగా ప్రత్యేకంగా ఉంది అంటే అన్ని ఒకలాగా మిగతా నాటికలకి అంటే సురభి వాళ్ళు చేసే నాటికలు అనేవి అదొక ట్రెండ్ అనమాట అండి. వాళ్ళు అది ఈరోజు నిన్న మొదలుపెట్టింది కాదు. అలాగే మన ఉత్తరాంధ్రలో కూడా గొప్పగా నాటకం చేసేవాళ్ళు ఉన్నారు, నటించే వాళ్ళు ఉన్నారు. కానీ సురభి అనే దానికి ఒక చరిత్ర ఉందన్నమాట. దేశ విదేశాల్లో కూడా గొప్ప పేరు ప్రఖ్యాతులు ఉన్నాయి. అదేవిధంగా 140 సంవత్సరాల నాటికి చరిత్ర కలిగినటువంటిది సురభి నాటకం అనమాట. అక్కడ ఆర్టిస్టులు అందరూ కూడా ఎంత గొప్పవాళ్ళు అంటే వాళ్ళు నటనతో జీవించేస్తారనమాట. చాలా అద్భుతంగా చేయగలుగుతారు వాళ్ళు. ఇక్కడ మన వాళ్ళు ఎంత అద్భుతంగా చేయగలుగుతారో అంతకు మించి కూడా వాళ్ళు అద్భుతంగా చేయగలుగుతారు. కాకపోతే సురభి నాటికి ఒక ప్రత్యేకత ఏంటంటే ప్రాపర్టీస్ అనమాట అండి. సెట్టింగ్స్, అద్భుతమైన సెట్టింగ్స్ వాళ్ళు వేయగలుగుతారు అనమాట. అలాగే ఆ అద్భుతమైన సెట్టింగ్స్తో పాటు నటన కూడా అంత అద్భుతంగా పద్యాలు కానీ పౌరాణిక పద్యాలు కానీ సాంఘిక పద్యాలు ఏదైనా సరే అద్భుతంగా వాళ్ళు చక్కగా అంటే అది వర్ణించలేము అనమాట. ఎలా బాగుంది బాగుంది. అయితే సురభి నాటకానికి ఒక ప్రత్యేకత, ఒక గొప్పతనం అయితే ఉందన్నమాట. నాకు తెలిసి ఇది పూర్తిగా ఉచితం అండి, దీనికి ఏమైనా అమౌంట్? లేదండి, ఇది పూర్తిగా ఉచితం అండి. ఈసారి అంటే నేను అడిగాను, ఈసారి అయితే మాత్రం వాళ్ళు కూడా డయాస్ మీద చెప్పడం జరిగింది. ఈ 5 రోజులు జరిగే నాటకాలు పూర్తిగా వాళ్ళు ఫ్రీగా వచ్చి చేస్తున్నారు అనమాట. ఎక్కడ కూడా ఒక రూపాయి ఎవరు తీసుకోవట్లేదు, ఏం చేయట్లేదు. విశాఖపట్నంలో ఉన్న ఎవరైతే నాటక అభిమానులు ఉన్నారో వాళ్ళు, కొంతమంది డోనర్స్, ఇక్కడున్న పెద్దవాళ్ళు సహాయ సహకారాలు అందించి, అలాగే కళాభారతి ఆడిటోరియం వాళ్ళు కూడా ఆర్గనైజర్ కానీ దాని యొక్క ఓనర్ కానీ అందరూ కూడా సపోర్ట్ చేస్తూ ఈ నాటకాన్ని ఉచితంగా వేయబడం జరుగుతుంది అనమాట అండి. సరే.